బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో తుంగభద్ర డ్యాం నిండుకుండలా మారింది. ఈ క్రమంలోనే అధికారులు దిగువకు నీటిని విడుదల చేసేందుకు గేట్లను ఎత్తగా డ్యాం 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు నుంచి వరద నీరంతా వృధాగా పోతూ ఉండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసి నీటి వృధాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేడు తుంగభద్ర డ్యాం వద్దకు వెళ్లి వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేట్ భాగాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆయన అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కర్ణాటక ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో తుంగభద్ర డ్యాం నిండుకుంట్లా మారింది. ఈ క్రమంలోనే అధికారులు దిగువకు నీటిని విడుదల చేసేందుకు గేట్లను ఎత్తగా డ్యాం 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు నుంచి వరద నీరంతా వృధాగా పోతూ ఉండడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసి నీటి వృధాను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేడు తుంగభద్ర డ్యాం వద్దకు వెళ్లి వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేట్ను భాగాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆయన అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, కిరణమై తుంగభద్ర జలాశయంలో ఎగువ కర్ణాటకలో కురుస్తున్న భారీ వరద నీరుకు మాత్రం 19వ గేటు కొట్టుకుపోయిన సంఘటన నిమిత్తమే. దీనికి సంబంధించి ఏదైతే కర్ణాటక సిద్ధరామయ్య కూడా ఈ రోజు ఆ గేట్లు ఎలా ఉన్నాయి, ఎందుకు కొట్టుకుపోయిందనే దాని మీద పరిశీలన కోసం తుంగభద్ర జలాశయానికి చేరుకున్నారు. అక్కడ ఏదైతే ఎంత టీఎంసీల వరకు నీరు చేరింది, అసలు ఎందుకు ఇలాంటి జరిగిందనేది ప్రవాహానికి మాత్రం 105 టీఎంసీల నీరు చేరి దిగువ ఎక్కువ ఉన్న నిరుపయోగంగా మొత్తం మాత్రం ఇప్పటికే 19 గేట్ల ద్వారా విడుదల చేస్తామని చెప్పినప్పటికీ 29 గేట్ల ద్వారా మాత్రం నీరును కిందికి విడుదల చేస్తారు. ఈ నీరంతా కూడా నిరుపయోగంగా పోతుంది. అసలు ఈ గేట్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయింది అనేది మాత్రం దానికి సంబంధించి అధికారులు ఇచ్చిన గౌరవానికి మాత్రం ఆ గేట్ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా దానికి సమర్థంగా నిర్వహించలేదు. దీనికి సంబంధించి వారు కూడా లెటర్ రూపంలో అందజేయడం జరిగింది. మెమోరాండం తోటి ఇవన్నీ కూడా మీరు చేసిన అధికారుల తప్పిదమే అంటూ కూడా ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్ర ప్రభుత్వాలు సమయంగా కూర్చొని పరిశీలించినటువంటి ఈ యొక్క పెద్ద భారీ గేట్లు కారణంగా ఒక్కొక్కటి 40 టన్నుల మేర ఉండే ఒక గేటు అసలు ఎందుకు కొట్టుకుపోయింది అంటే దీనికి మాత్రం తుప్పు బట్టి, అంటే గత 40-45 సంవత్సరాలు అవుతుంది డ్యామ్ గేట్లు సర్వించి. దీనికి సంబంధించి ఎప్పుడు కానీ రెయిన్ సీజన్ లో ఎప్పుడు వర్షాలు పడతాయి, దీనికి సంబంధించి ఏమైనా గేట్లు మరమ్మతు చేయాలన్నా కానీ ఏ ఒక్కరు కూడా దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదని మాత్రం నిమిష్టం అవుతుంది. దీనికి సంబంధించి 19 అంటే గేట్లు అంటే భారీ వర్షాల నేపథ్యంలోనే ఒక్కసారిగా నీరు చేయడంతో గేట్లు తెరవాల్సింది నేపథ్యకి 19 గేట్లు ఇప్పుడు తెరవాలని అనుకున్న అధికారులు ఒక్కసారిగా 12 గేట్లు తెరుస్తున్న సమయంలో 19వ గేటు కొట్టుకుపోయింది. 19వ గేటు కొట్టుకుపోవడం చేత దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు అనేది మాత్రం ఇప్పుడు సీఎం కు నేరుగా చేరవేసే సమయం ఉన్నది. సీఎం అక్కడికి చేరుకున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.